నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 1,85,00,000 ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దేశంలో 96,88,00,000 పైచిలుకు ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగేందుకు రాష్ట్రాల పరిశీలకులకు ఇప్పటికే సీఈసీ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా సీఈసీ దేశవ్యాప్తంగా 2,100 ఎన్నికల పరిశీలకులను నియమించింది. అదేవిధంగా ఎన్నికల్లో పరిశీలకులుగా 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు పనిచేయనున్నారని సమాచారం. లోక్సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి 7 విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.